ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి నీకు ఘనత రావట్లేదు. దేవుడు నీకంటూ భూమి మీద ఒక పని నియమించాడు కాబట్టి ఆ పని నిమిత్తం ఘనత వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలంటే, ఆ పనిని నీకు నిర్ణయించిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఆ పనిని దేవుడు నీకు నిర్ణయించి ఆ ఘనత ఇచ్చింది ఎవరంటే దేవుడు, కాబట్టి దేవుణ్ణి మహింపరచాలి. కానీ ఈ రోజు మనుషులుగా మనకి ఏమైందంటే, కొన్నిసార్లు నేను గొప్ప అనే ఫీలింగ్ వస్తుంది, నేను పరిశుద్ధుని అనే ఫీలింగ్ వస్తుంది. అది రానివ్వకూడదు. ఎందుకో చెప్పనా, దేవుడు నిన్ను ఏర్పరచుకుందే లోకంలో నుంచి. నేను 7th క్లాసు, నాకు అంత సీన్ లేదు, అంటే ఇంత వాక్యం చెప్పేంత కానీ అసలు ఏమి లేదు. కనీసం మీరు నమ్మని నమ్మకండి, ఒక మనిషితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నాకు. నా నోరు తెరితే బూతులు. సాయి గారిని అడగండి, చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు కాబట్టి చెబుతున్నాను. ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకునేవాడిని, అలా ఉండేవాడిని నేను. ఇప్పుడు అలాంటి నా జీవితాన్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే, నేను అజ్ఞాన దశలో ఉన్నా. నేను లోకంలో అజ్ఞానంలో బ్రతుకుతున్నప్పుడు జ్ఞానంలోకి నన్ను తీసుకొచ్చి దేవుడిని మహిమపరచాలి. కానీ నేనేం చేస్తానంటే, దేవుడిచ్చిన మహిమను చూసుకుని నేను అతిశయపడతాను.